నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మేడం, చెప్పండి. అసలు మనం చాలా వరకు గరికపాటి గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని ఎలా చూడొచ్చు మనం? అందరికి రెస్పెక్ట్ ఉంటది అని అందరినీ కలపకండి. నాకైతే రెస్పెక్ట్ లేదు. అదేంటండి అలా? ఇంతకు ముందు ఒకసారి మహిళల వస్త్రధారణ గురించి ఆయన ఇలాగే అవాకులు చవాకులు పేలారు. ఏంటి బట్టలు వేసుకుంటున్నారు, ఇలా వేసుకుంటున్నారు, అలా వేసుకుంటున్నారు, అదేంటి జుట్లు ఉండట్లేదు, అలాగే చీరలు కట్టుకోవట్లేదు, పైటలాగుదామంటే పైటలే దొరకట్లేదు, ఇట్లాంటి చచ్చుపుచ్చు మాటలన్నీ మాట్లాడారు. అసలు ఈ ఆడపిల్లల డ్రెస్సులు చూస్తుంటే 50 ఏళ్ళ 60 ఏళ్ల వాడిని నాకే ఆగట్లేదు, ఈ టీనేజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అంటే ఈ మహిళల్ని ఏమన్నా ఇట్లాంటి మహిళల్ని ఏమన్నా చేస్తే తప్పే కాదు, ఇట్లా రకరకాలుగా చాలా చాలా చెత్త వ్యాఖ్యానాలు చేశారు. ఆయన భావజాలం ఏంటి అంటే మనువాద భావజాలం. మనువాద భావజాలంలో వాళ్ళకి ఏముంటది, ఎవరు గొప్పవాళ్ళు, బ్రాహ్మలు గొప్పవాళ్ళు, వాళ్ళ తర్వాతే ఎవరైనా. ఆ బ్రాహ్మణుల్లో కూడా బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆ మగ బ్రాహ్మల తర్వాతే స్త్రీ బ్రాహ్మలు. అట్లా వాళ్ళు కేటగిరైజ్ చేసుకుంటూ వచ్చి చివరికి వచ్చేది ఎక్కడ ఆగుతారంటే వాళ్ళు శూద్రుల దగ్గర వచ్చి ఆగుతారు. వీళ్ళు అంటరాని వాళ్ళని, వాళ్ళు చదువుకోవటానికి పనికిరారని, అలాగే వాళ్ళు చదివితే నాలుకల మీద వాత పెట్టడము, వింటే చెవుల్లో సీసం పోయటము, ఇట్లాంటి రకరకాల భావనలు ఉన్నాయి ఆ మనుధర్మ శాస్త్రంలో. ఆ మనుధర్మ శాస్త్రాన్ని వీళ్ళు నమ్ముతారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఈ నిమ్న కులాల వాళ్ళు అంటే వాళ్ళకి చాలా చులకన ఉంటుంది. ఒకప్పుడైతే మీకు తెలుసో లేదో, దళితులు ఎవరైనా సరే, ఇవాళ దళితులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా రోడ్డు పైన నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు మూతికి గుడ్డ కట్టుకోవాలి, ఓకే, ముంత పెట్టుకోవాలి, వెనక చీపురు కట్టుకోవాలి మొలకి. ఎందుకు అంటే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ పాద ధూళి కూడా ఇంకెవరికి అంటటానికి వీల్లేదు. వాళ్ళ పాచి వాళ్లే ఊడ్చుకుంటూ వెళ్ళాలి. అలాగే వాళ్ళు ఎక్కడ ఉమ్ము ఇయడానికి కూడా వీల్లేదు. వాళ్ళ ఉమ్మి వాళ్ళ ముంతలోనే ఊసుకోవాలి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఇవాళ సమాజం ఇక్కడికి వచ్చింది. ఇవాళ అలా ఎవరన్నా చేస్తే, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈ భావజాలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, చింత చచ్చిన పులుపు జావలేదంటారు కదా, ఈ విధంగా ఆ పాత భావజాలాన్ని నమ్ముతారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భావజాలాన్ని చెప్పటం ఎట్లా అని వీళ్ళు చాలా తయారుగా ఉంటారనమాట, రెడీగా ఉంటారు. ఈ రెడీగా ఉన్న క్రమంలోనే వీళ్ళకి ఎవరంటే చులకన, స్త్రీలంటే చులకన, అలాగే దళితులంటే చులకన. అందుకని వీళ్ళిద్దరి పైన ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న అక్కసంతా వెళ్ళగక్కుతూ ఉంటారనమాట. చాలా మంది రిజర్వేషన్లు వద్దు అంటారు, రిజర్వేషన్లు ఎందుకు అంటారు. అట్లాగే ఈ పెద్ద మనిషి ఏమో మధ్యాహ్నం భోజనం ఎందుకు అని మొదలెట్టాడు. మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టాలి, అసలు తిండి ఎందుకు పెట్టాలి, తిండి కోసం స్కూల్కి వస్తున్నారా, గుడ్డు కోసం స్కూల్కి వస్తున్నారా, దేనికోసం వస్తున్నారు, అసలు అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండి, గాడిద గుడ్డు ఏంటండి, ఇలాంటి చెత్త మాటలన్నీ మాట్లాడాడు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కటి ఈ బ్రాహ్మణులు క్రియేట్ చేసిన, అంటే అందరు బ్రాహ్మణులు కాదు, ఇలాంటివి క్రియేట్ చేసిన బ్రాహ్మణులు ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, వీళ్ళు దేవుడు, దెయ్యము ఇలాంటి కాన్సెప్ట్లన్నీ ప్రవేశపెట్టారు కదా వీళ్ళే. అయితే దెయ్యం పట్టినప్పుడు ఏం చేస్తారు, చింతపరికలతో కొడతారు కదా. ఇట్లాంటి వాళ్ళకి ఈయనకి చింతపరికలతోటి దేహశుద్ధి చేస్తే తప్పితే నువ్వు ఇట్లాంటివి మాట్లాడతావా అనేదాకా చింతపరికలతోటి ఈయనకి దేహశుద్ధి చేస్తే గాని ఈయన బుర్రలో ఉన్న జబ్బంతా బూజంతా పడదనమాట.
కింద. అసలు నీకు ఎవరిచ్చారు ఈ హక్కు? పేద పిల్లలకి స్కూల్లో తిండి పెట్టే విషయం గురించి అసలు నువ్వెవడివి మాట్లాడడానికి? రైట్. నువ్వెందుకు మాట్లాడతావు? ఒకప్పుడు 1975లో ICDS అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పి ఉంది. అయితే అదేంటి, ఆ స్కీము ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు, ICDS స్కీము. దాంట్లో ఏంటి అంటే ఈ పేదరికం నుంచి వస్తున్న కుటుంబాల పిల్లల్ని మనము డెవలప్ చేయాలి. ఆ పిల్లలకి పౌష్టికాహారం లేదు. ఈ పౌష్టికాహారం లేకపోవటం వల్ల వాళ్ళు బలంగా ఉండలేకపోతున్నారు. అలాగే పేదరికం వల్ల వాళ్ళు పిల్లలకి తల్లిదండ్రులు తిండి సరిగా పెట్టలేకపోతున్నారు అని చెప్పి అంగన్వాడీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందే అప్పుడు. ఇప్పుడు ఈ అంగన్వాడీ అనేది, దీంట్లో ఈ అంగన్వాడీలో చిన్న పిల్లలకి తిండి పెడతారు అంగన్వాడీలో. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి గుడ్లు ఇస్తారు. గర్భిణీ స్త్రీ గర్భంతో ఉన్నప్పుడే ఆమె మంచి తిండి తింటే పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా పుడుతుంది అని. రైట్. అలాగే వీళ్ళకి ప్రసవం టైంలో మనకి అంతకుముందు ఎలా ఉండేదంటే మన దేశంలో నవజాత శిశువులు ఎక్కువ మంది చనిపోతా ఉండేవాళ్ళు. ఒకప్పుడు అసలు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయేవాళ్ళు. ఆ తర్వాత టెట్నస్ ఇంజెక్షన్, మనకి గుర్రపు వాతం రాకోకుండా ఒక ఇంజెక్షన్ వచ్చింది. అది 7th month లోనో ఏమో చేస్తారు మహిళలకి, ఇఫ్ ఐ ఆమ్ రైట్ ఆర్ రాంగ్. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రసవం టైంలో వాళ్ళకి ఆ గుర్రపు వాతం వచ్చి చనిపోయేవాళ్ళు. ఒక్కొక్కసారి తల్లి బిడ్డ చనిపోయేవాళ్ళు, ఒక్కొక్కసారి తల్లి చనిపోయేది. దానికి ఆ ఇంజెక్షన్ ఇప్పుడు ప్రతి గర్భిణీకి ఆ ఇంజెక్షన్ వేస్తారు. అందుకే ఇప్పుడు ఈ గుర్రపు వాతం తోటి మహిళలు ఎవరూ చనిపోవట్లేదు. అట్లాగే అధిక రక్తస్రావం వల్ల కూడా చనిపోతున్నారు. అలాగే పుట్టిన నవజాత శిశువులు మాతా శిశు మరణాలు అని ఒకప్పుడు లెక్క ఉండేది. అవన్నీ క్రమేపీ తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే వీళ్ళకి గర్భిణీ స్త్రీలకి మంచిగా తిండి అందించటం కావచ్చు, అట్లాగే పుట్టిన శిశువుకి తిండి అందించే విధంగా, అట్లాగే సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళని ఈ అంగన్వాడీ స్కూల్లో తల్లి తీసుకొని వస్తే అక్కడ వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. పాల పొడుల దగ్గర నుంచి అలాగే కొన్ని ఇప్పుడు ఒక బియ్యము, కందిపప్పు అట్లాంటివన్నీ రవ్వలాగా చేసి పిండిలాగా చేసి ఇస్తున్నారు. పోషకాహారం, సమీకృత పోషకాహార పథకం అని కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అసలు వీటన్నిటికి అవసరం ఎవరికి ఉంటది? పేదవాళ్ళకు ఉంటుందా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటుందా? పేదవాళ్ళకే కదా. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ అని పెట్టాము, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నవాళ్ళు అని ఉన్నది. ఈ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళు ఇట్లాంటివన్నీ ఉపయోగించుకుంటారు. నువ్వు శుభ్రంగా పప్పు నెయ్యి వేసుకుని తిని ఒళ్ళు బలిసినోడికి నీకైతే ఇవి అవసరం లేదు కదా, నీలాంటి వాళ్ళకైతే ఇవి అవసరం లేదు కదా. అవసరం ఉన్నవాళ్ళు తింటారు. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకు పథకాలు పెడితే ఆ పథకాల గురించి నీ ఏడుపు దేనికి? అసలు నీ సబ్జెక్టే కాదు ఇది నన్ను అడిగితే. పైగా నీ సబ్జెక్ట్ కాని దాంట్లో నువ్వు దూరటం ఏంటి? ఇప్పుడు నేను ఇందా నుంచి మీకు పోషకాహారం గురించి చెప్పుకుంటా వచ్చాను. ఈ పోషకాహారం లేమి వల్ల మనకి విటమిన్ డెఫిషియన్సీలు అవి వచ్చి రక్తహీనత వచ్చి మన దేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న దాని ప్రకారం మన భారతదేశంలో ఈ రోజుకి పౌష్టికాహారలేమి ఉంది, రక్తహీనత ఉంది అని చెప్తున్నారు. కొన్ని చోట్ల పిల్లలు ఎదగట్లేదు, మరుగుజ్జుల్లాగా ఉంటున్నారు. ఇలా రకరకాల అవసరాలు ఉన్నాయి మన దేశంలో, పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్పెషల్ అటెన్షన్ ఇవ్వకపోతే ఎట్లా? అసలు నీ ఇల్లే తీసుకుందాం, గరికపాటి నరసింహారావు ఇల్లే తీసుకుందాం. ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారనుకోండి ఆయనకి. 5 పిల్లల్లో ఒక పిల్లవాడు బాగా చదువుకుని బాగా సెటిల్ అయ్యాడు, ఇంకో పిల్లవాడు ఓ మాదిరిగా సెటిల్ అయ్యాడు, ఇంకో 2 అసలు సెటిల్ కాలేదు, ఒకళ్ళకి అనారోగ్యం ఉంది. ఇప్పుడు నువ్వు ఈ అనారోగ్యం ఉన్న పిల్లోడిని పట్టించుకుంటావా పట్టించుకోవా? సరిగా సెటిల్ కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక శ్రద్ధ అయితే నువ్వు పెడతావా లేదా? అట్లాగే ఈ దేశంలో కూడా ఎవరు అవసరంలో ఉన్నారు, ఎవరికి తిండి లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు
అనేది ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు జ్ఞానశూన్యుడివి. ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, నీకు తెలిసినవి ఏంటంటే 4 చందోబద్ధంగా మాట్లాడటము, అలాగే కాస్త ఎదురుగా కూర్చున్న వాళ్ళని ఆడియన్స్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయి నువ్వు సందులు సమాసాలతోటి తెలుగు భాష మీద నీకున్న పట్టుతోటి నీకు మాట్లాడడం మాత్రమే వచ్చు. ఈ మాట్లాడే క్రమంలో ఎంత చెత్త వేస్తున్నావు అనేది నీకు ఆ ఇంగితం లేదు. నీకు దగ్గర ఇంగితమే ఉంటే మేడం ఇక్కడ మీరు ఇంగితం లేదంటారు, ఇహంపరం తెలిసిన ఆయన్ని ఎంతో మంది నమ్ముతారు. మరి నిన్న మీటింగ్ లో కూడా ఈ చెత్త వాగేటప్పుడు చాలా మంది ఈలలు వేశారు, చాలా మంది నవ్వారు, చాలా మంది చప్పట్లు కొట్టారు. మొన్న మనం చూడలేదా అండి, శివాజీ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది కేరింతలు కొట్టారు. మరి శివాజీ ఒప్పుకున్నాడు నేను మాట్లాడింది తప్పు అని. మరి ఇప్పుడు కేరింతలు కొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? అలాగే రేపు పొద్దున గరికపాటి నరసింహారావు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే, పేద ప్రజానీకానికి సారీ చెప్పాల్సిందే, పేద బాలికలకి ఆయన సారీ చెప్పాల్సిందే. ఆయన సారీ చెప్పినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సారీ చెప్పినట్టేగా. మీకు ఎందుకంత సంతోషం వస్తుంది? మీరు ఇవాళ ఎంత అవునన్నా కాదన్నా మీ జీవితాల్లో కష్టాలు లేవని నేను అనట్లా. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీకు ఉండటానికి ఒక ఇల్లు ఉంది. అక్కడ దాకా వచ్చే వాళ్ళకి ఉండటానికి ఒక ఇల్లు ఉంటది, చేయటానికి ఒక పని ఉంటది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు వస్తాయి, ఉద్యోగాలు చేసేప్పుడు ఆస్తులు వస్తాయి. మళ్ళీ అక్కడికి వచ్చేవాళ్ళు ఏ అవినీతి చేయకోకుండా, లంచాలు తీసుకోకోకుండా, అక్రమార్జన లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుండెల మీద చేసుకుని చెప్పమనండి. మీరా పసిపిల్లల తిండి గురించి మాట్లాడేది? మీరు పసిపిల్లల తిండి గురించి మాట్లాడి ఆ అవహేళన చేస్తా ఉంటే మాలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? ఒక్కరంటే ఒక్కడ ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళని చెప్తున్నానండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. ఎవడైనా సరే ముందుకొచ్చి నేను నా కష్టార్జితంతో, నా చెమటతోటి, నా మాంసం రక్త మాంసాలు దారబోసి నేను ఆస్తులు సంపాదించాను అని కానీ, లేదా ఇంకోటి కానీ చెప్పమనండి. చెప్పలేరు. వీళ్ళు ఎంతో మంది పేదవాళ్ళ కష్టం మీద పడి బతుకుతున్న రాబందులు లాంటి వాళ్ళు. మీకు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడే హక్కు. ఇవన్నీ పరాన్న జీవుల లక్షణాలు. హాయిగా ఇప్పుడు ఒక వేప చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టుకి వేర్లలో నుంచి బలం తీసుకొచ్చుకొని చెట్టు అంతా ఉంటే ఆ చెట్టు కొమ్మకి ఒక చోట ఒక పరాన్నజీవి చెట్టు వచ్చేస్తుంది. ఆ పరాన్నజీవి చెట్టు పని ఏంటి? దానికి కింద నుంచి వేళ్ళు లేవు, ఆహారం తీసుకోవట్లేదు, కిరణజేని సంయోగ క్రియ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ కొమ్మలు, ఆ చెట్టు బలంలో నుంచి బలాన్ని లాక్కుని బతుకుతుంది ఆ చెట్టు పువ్వులు పూస్తుంది, కానీ ఆహారాన్ని సంపాదించుకోదు. అలాగే ఇట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళు కష్టపడరు, వీళ్ళ చెమట చిందదు, కానీ కూర్చుని కబుర్లు చెప్తా ఉంటారు. వీళ్ళకి ఈ పసిపిల్లల తిండి గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? అసలు ఈ పసిపిల్లలు మధ్యాహ్న భోజనము వాళ్ళ హక్క, వాళ్ళ సౌకర్యం అని మనం మాట్లాడుకుంటే ఒకసారి అది ఖచ్చితంగా వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కు. ఎందుకంటే అసలు ఎందుకండి 75 సంవత్సరాల తర్వాత కూడా పేదవాడిలాగా మిగిలిపోయాడు? ఈ ప్రభుత్వాలు తప్పు కదూ. అలాగే వేల సంవత్సరాల నుంచి పేదవాళ్ళు ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు? రాజుల కాలం నుంచి కావచ్చు, ఏ కాలం నుంచి అయినా సరే సమాజంలో 4-5 రకాల వర్గాలైతే ఉన్నాయి కదా, వర్ణాలైతే ఉన్నాయి కదా. కులాల ద్వారా మీరు విభజించారా, వృత్తుల ద్వారా విభజించారా అనే ఆ చర్చలోకి నేను వెళ్ళట్లా. కానీ కొంతమంది పేదలుగా మిగిలిపోయారు కదా. ఈ మిగిలిపోయిన పేదలు ఎన్ని వందల ఏళ్ళు పేదవాళ్ళుగా ఉండాలి? ఇప్పుడైనా కనీసం ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నాయి. మేము అందరి దగ్గర నుంచి ఓటు తీసుకున్నాము, అందరికీ ఎంతో కొంత బాగా పైన ఉన్న వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి చేసినంత న్యాయం చేయలేకపోవచ్చు వీళ్ళకి, కానీ ఎంతో కొంత ఇతోధికంగా ఏదో ఒకటి. ఇప్పుడు దేవుడి గుడిలోకి వెళ్తారండి, దేవుడికి హుండీలో బోలెడు డబ్బులు వేస్తారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అడుక్కోవడానికి కూర్చున్న వాళ్ళకి 10 పైసలు 10 రూపాయో వేసుకుంటా వెళ్తారు. ఈ ప్రభుత్వాలు చేస్తుంది కూడా అదే.
ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరికైతే చదువు లేదో, ఎవరికైతే ఆస్తులు లేవో, ఉండటానికి ఇల్లు లేదో, అట్లాంటి వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా కన్నీళ్లు తుడిచేటట్లుగా ఏవో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. వాటి మీద కూడా పడి మీరు ఏడుస్తూ ఉంటే అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వస్తావు? తిండి తినటానికి వస్తావా? అసలు పుస్తకాలు ఎందుకు ఇవ్వాలి? బట్టలు ఎందుకు ఇవ్వాలి? ఈయన బాబు సొమ్ము ఏదో ఇచ్చినట్టు. ఈ దేశంలో ఉన్న సహజ వనరులు కావచ్చు, ఈ దేశంలో ఉన్న సంపద కావచ్చు, ప్రతి ఒక్కరి సొత్తు. రైట్. వాళ్ళకి అందకుండా రాబందుల్లాగా పై వర్గాల వాళ్ళు తింటున్నారు కాబట్టే వాళ్ళ దాకా ఏమీ వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అయినా సరే వాళ్ళ కడుపు నింపితే వాళ్ళు కాస్త జవసత్వాలతో ఉంటారు. మీరు చెప్పండి, ఇంట్లో అన్నము కూర ఉన్న పిల్లలు ఎవరైనా సరే స్కూల్లో భోజనం పెడుతున్నారు కదా అని చెప్పి బాక్స్ కట్టుకోకుండా వెళ్ళి స్కూల్లో భోజనం తింటున్న వాళ్ళని మీరు చూసారా? చాలా మంది పిల్లలు నాకు తెలుసు బాక్స్ తీసుకెళ్తున్నారు. ఈ రోజుకి బాక్స్ తీసుకెళ్తున్నారు. అవును. ఎందుకు తీసుకెళ్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పటికీ కూడా అన్నము కూర వండుకోగలిగిన పరిస్థితి ఉన్నవాళ్ళు, మేము ఆ అన్నం బాగోలేదనో, ఆ పప్పుచారు పలసగా ఉందనో, లేకపోతే ఇంకోటో రీజన్స్ చెప్పి ఇంటి నుంచి పట్టుకెళ్తున్నారు. అక్కడ కూడా రాబందులు ఉన్నారు. మీకేమైనా ఇంగితం ఉంటే పసిపిల్లల కూడు దగ్గర లంచాలు తీసుకుంటున్న వాళ్ళు కానీ, వాళ్ళకి పెట్టే బడ్జెట్లో నుంచి పందికొక్కుల్లాగా తింటున్న వాళ్ళ గురించి మాట్లాడాలి వీళ్ళకి ఏమైనా ఇంగితం ఉంటే. అరే మీరు మనుషులేనా? మీరు అన్నమేనా తింటున్నారు? చిన్నపిల్లల నోటి కాడి తీసుకుంటారా? రైట్ అనాలి లెక్క అయితే. అలా అనకుండా అసలు మొత్తం బొచ్చు బోర్లు వేసేసేయండి, వాళ్ళకి తిండి అక్కర్లేదు అని మాట్లాడతావా నువ్వు? ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ బాధ ఏంటి అంటే, ఈ కింద కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకుంటున్నారు కింద కులాల వాళ్ళని. నా దృష్టిలో అయితే వాళ్ళే ఈ దేశానికి నిజమైన పౌరులు. ఎందుకంటే రెండో వాళ్ళని దోచుకోవటం చేతగాని వాళ్ళు నిజమైన మనుషులు. వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బతకగలుగుతున్నారు, వాళ్ళ తిండిని వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు నిజమైన పౌరులు. వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కింద కులాల వాళ్ళని. నేనంటాను, ప్రభుత్వాల చేతగాంతనం వల్ల వాళ్ళ పరిస్థితి అలా ఆగిపోయింది. వాళ్ళని పైకి తీసుకురావాలి ఖచ్చితంగా. ఏదో ఒక రోజుకు పేటికి తీసుకురావాల్సిందే వాళ్ళని. ఆ తీసుకొచ్చే ప్రాసెస్లోనే వాళ్ళకి ఉచిత విద్య, మధ్యాహ్న భోజన పథకం, బట్టలు ఇవ్వటం, పుస్తకాలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళ బాధ ఏంటి అంటే, వీళ్ళు ఇలా పైకి వచ్చారనుకో, అసలే రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చేస్తారు. ఒకప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటంటే, దేశ జనాభాలో 2% ఉన్న బ్రాహ్మణులు 50% ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు తగ్గుతున్నాయి. వాళ్ళ బాధ అది, వాళ్ళ ఏడుపది. అర్థమైందా మీకు? ఇప్పుడు 2% ఉన్నవాళ్ళు 50% ఉద్యోగాలు ఎలా ఉన్నాయి మీకు ఆ రోజు? సరే ఉన్నాయి, మీరు ముందుగా చదివేసుకున్నారు కాబట్టి, మీకు వనరులు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకున్నారు. మరి ఈ కింద ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళని పైకి తీసుకురావద్దా? ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానే, మన ఇంట్లో ఒకడు ఎవడైనా వెనకబడి ఉంటే వాడిని చేయబట్టుకుని లాగాలి అక్కర్లేదా? అవును. సావరా, నీ చావు నువ్వు చావంటావా? ఈ గరికపాటి వ్యవహారం ఇది. అందుకని ఈ గరికపాటిని ఈ విధంగా వదిలేస్తే గనక అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద పడి ఈయనకి వచ్చినవి ఈయన నోటి చాపల్యాన్నంతా జనాలందరి మీద వేస్తా ఉంటాడనమాట. అప్పట్లో స్త్రీల బట్టల గురించి ఆయన మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు వచ్చి చిన్నపిల్లల ఫుడ్ గురించి మాట్లాడారు, మళ్ళీ రేపటి రోజు ఏం మాట్లాడుతారు? అందుకే అంటున్నా, అందుకే చీకి ఏది చింతపరికితో వీపు చీరాలని చెప్పేది ఊరికినే కాదు. కాకపోతే మనం బహిరంగంగా చింతపరికి పెట్టి కొడతామంటలే కానీ మనం అంత చట్ట వ్యతిరేకంగా మనం కాకపోతే కనీసం మాటల ద్వారా అయినా ఆయనకి బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నా. ఏదైనా సరే ఈ పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రార్థనలు ఫలించి ఈయన బుద్ధి ఏమన్నా కొంచెం మారితే
నాలాంటి వాళ్ళు సంతోషిస్తారు. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూడండి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి, అక్కడ వాళ్ళకి పెట్టే తిండి, వాళ్ళని ఎంత దోచుకుంటున్నారో, వార్డెన్ల పేరుతోటి ఎంతంత విలాసాలుగా బతుకుతున్నారో వార్డెన్లు. ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఎన్నని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటది. ఒక మనిషికి ఉండాల్సిన జ్ఞానం ఇది. అరే నేను ఎవరి సొమ్ము తింటున్నాను, సరే తిన్నాను, వాళ్ళకి ఎంతో కొంత అయినా పెట్టాలి కదా. చార్టులు రాసి ఉంటాయి, చార్ట్ ప్రకారం ఏ రోజు ఫుడ్ పెట్టరు హాస్టల్స్లో. ఏం జరుగుతుంది అసలు? వీటన్నిటి గురించి మాట్లాడటానికే మాకు సమయం సరిపోకపోతుంటే మధ్యలో ఈయన వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. అందుకని సమాజం ఈరోజు గరికపాటికి వ్యతిరేకంగా ఉంది. నేను మాట్లాడిన వీడియోల కింద కామెంట్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఎవరో ఒకరిద్దరు తప్పితే ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. 10,000 మంది చూసిన వీడియోలో 350 కామెంట్లు ఉన్నాయి. జనరల్గా అట్లా అన్ని కామెంట్స్ ఉండవు. అన్ని కామెంట్స్ చూస్తున్నాను నేను. అంటే ఈరోజు ప్రజలకు కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంది. మరి ఇంత అజ్ఞానంతో ఎవరో కొట్టుకుని చావట్లే, ఇంత ఒళ్ళు బలుపు అందరికీ లేదు. ఆలోచిస్తున్నారు, పేదల పట్ల, వాళ్ళ పరిస్థితుల పట్ల అవగాహన ఉంది. అయ్యో వాళ్ళ జీవితాలు అలా ఎందుకున్నాయి? అదేమంటే ఈ వెధవలు ఏం చెప్తారు, గత జన్మ సుకృతం వల్ల మేం ఇలా ఉన్నాం, వీళ్ళు గత జన్మలో పాపాలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ వృత్తుల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్తారు వీళ్ళు. మామూలు ప్రజానీకానికి అమావాస్య పేరుతోటి, పౌర్ణమి పేరుతోటి, దేవుడి పేరుతోటి, దెయ్యం పేరుతోటి భయపెట్టి, పూజల పేరుతోటి ఈ క్షణంలో పుట్టావు కాబట్టి ఇది మంచిది కాదు, ఈ క్షణంలో చచ్చావు కాబట్టి ఈ గడియలు మంచివి కాదు అని చెప్పి ఒక భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ చేత పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయించి డబ్బులు దండుకుంటున్న జాతి ఏదన్నా ఉంది అంటే మీ జాతి. మీరు తింటుంది ప్రజల మీద పడి బతుకుతున్నారు. అందుకని మీరు తినండి, మీకు ఒక అవకాశం, హక్కు కాదు అది, అవకాశం దొరికింది, తింటున్నారు, తినండి. కానీ పేదలది మాత్రం హక్కు, సౌకర్యం కాదు. ఇది ఎవరికైనా కొంచెం బుర్రా బుద్ధి పెడితే అర్థమయ్యే విషయం. ఏ ఒక్కరైనా సరే అతను చెప్పింది కరెక్టేమో, గరికపాడు చెప్పింది కరెక్టేమో అని ఎవరికైనా అనిపిస్తే ఒక్కసారి దళిత వాడాలకు వెళ్ళి చూడండి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుస్తుంది. వాళ్ళని ఈ రోజుకి చట్టాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి మాట్లాడట్లేదు, కానీ మనసుల్లో చాలా మందికి ఈ రోజుకి వాళ్ళంటే చులకన భావం ఉంది. రైట్. ఈ చులకన భావం పోవాలని కోరుకుంటున్నా. వాళ్ళు మనలాంటి వాళ్ళే, మన దేశ పౌరులే వాళ్ళు కూడా. ఇలా అనుకుంటే గరికపాటి మాట్లాడింది ఎంత తప్పో, ఎంత అసంబద్ధంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.